ప్రతి విశ్వాసికి ఆరాధన అనే ఆధిక్యతను దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. వర్షిప్ ఈజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద క్రిస్టియన్. దేవదూతలు పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తాయి. భూలోకంలో ప్రభువును విశ్వసించిన వారు, ప్రభువుని ఎరిగిన వారు దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. వాట్ హ్యాపెన్స్ when we worship the Lord? మనము ప్రభువుని ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువుని ఆరాధించినప్పుడు ప్రభువు దేవుని మహిమ ఏమైనా ఎక్కువైపోతుందా? నువ్వు ఆరాధించకపోతే దేవుని మహిమ ఏమైనా తగ్గిపోతుందా? నథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్. నీవు ప్రభువుని ఆరాధించే కొలది నీవు దేవునికి సమీపస్తుగా చేయబడతావు. రెండో విషయము, మనం ప్రభువుని ఆరాధించే కొలది మనము పరలోక పనిలోనికి ప్రయాణిస్తాం. మనం ప్రభువుని ఆరాధించే కొలది ఈ లోకంలో ఉన్న మన సమస్యలను, మన పరిస్థితులను అధిగమించి దేవునిని మరింతగా తెలుసుకొనడానికి మనకు ఆరాధన మనకు దోహదం చేస్తుంది. కాబట్టి దేవుడిని మహిమపరచడము, దేవుడిని ఆరాధించడం, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను గ్రహించి ఎవరు నిరంతరము ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో వారు ఆత్మీయ జీవితంలో బలవంతులుగా మారుతారు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ముప్పై 33వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం కలిసి బిగ్గరగా చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలను మనం కలిసి బిగ్గరగా అర్థవంతంగా చదువుతున్నాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపలెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయన ఇచ్చి ప్రతిఫలము పొందినవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆకాశ మహాకాశం పట్టదారులు మా తండ్రి, ధ్రువగా తేజస్సులో అమరత్వములో నివసించేవాడా, ఆకాశ మండలముగా ఉన్న వెళ్ళిన మా గొప్ప ప్రధాన యాజకుడా, నిరంతరము మా కొరకే విజ్ఞాపనం చేస్తున్న ప్రధాన యాజకుడిగా మీరు మా పొందుకొని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచము అనేక భయాలలో, మరణ ఛాయలలో కొనసాగిస్తుండగా మీరు మాకు ఇచ్చిన భద్రత కొరకై, క్షేమం కొరకై, నీ రెక్కల చాటు మన దాస్తూ ఉంటున్న విధానం కొరకై ఇది స్తుతిస్తూ ఆరాధించున్నాం. ఈ పునరుద్ధాన దినములో మా ప్రభువును ఆరాధించడానికి, కీర్తించడానికి, ఇప్పైన వాసనగా ఉండే ఆరాధనను అర్పించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఈ వందనాలు చెల్లించున్నాం. దేవా, మా కాలగతులు నీ చేతిలో ఉంటున్నాయి. మేమేమైతున్నామో కేవలం నీ కృప. మీరు మా ఆయుష్కాలను పొడిగిస్తూ, మీరు మమ్మల్ని పోషిస్తూ, దేవా నీ కృపలో నేను దాసుకు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ కింద మద్దగా కూడి నీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు తండ్రి మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని
ఆత్మ సంబంధముగా ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి, యథార్థముగా ఆరాధించే ప్రజలలో మేముగా ఉండడానికి మమ్మల్ని మీరు ప్రోత్సాహపరచును ప్రార్థిస్తున్నాం. ఇదాసన నన్ను నీ రక్త ప్రోక్షణను తీసుకుని వద్దు, నా డీమెరిట్స్ రక్తధారంలో కడిగి కొన్ని మాటలు బోధించడానికి నీ శక్తిని సామర్థ్యమును కలిగి చేయవచ్చు. మా సమయాన్ని దీవకరంగా మలుచుకొని నజరేయుడు జగద్రీక్షకుడు సర్వనారాయణ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు రాసిన పౌలు భక్తుడు ఒక పెద్ద పట్టణములో కూర్చొని, ఒక పెద్ద ధనవంతుని ఇంట్లో కూర్చొని, ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉండే పట్టణంలో ఉన్న విశ్వాసులకు ఈ ఉత్తరాన్ని రాస్తా ఉంటున్నాడు. ఆ పెద్ద పట్టణము కొరింథీ పట్టణం. ఆ కొరింథీ పట్టణంలో ధనవంతుడు గాయస్ తన ముందు ఒక చిన్న కుర్రాడు కూర్చో ఉన్నాడు, 10 years అని. ఆ కుర్రాడికి పత్రికలు చెప్తూ ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉన్న పట్టణంలో విశ్వాసులను బలపరచడానికి ఉత్తరాన్ని రాస్తూ ఉంటున్నాడు. వారిని స్థిరపరచడానికి ఉత్తరాన్ని ప్రార్థిస్తున్నాడు. వారిని ప్రోత్సహించడానికి, ప్రాముఖ్యమైన సిద్ధాంతం మీద వారిని కట్టడానికి ఉత్తరాన్ని రాస్తూ ఉంటున్నాడు. 11 అధ్యాయాలు దేవుని యొక్క సువార్త ఎంత గంభీరమైనది. దేవుని యొక్క సువార్తలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు ఎలాగూ బయలుపరిచాడో, ఆ గొప్ప సువార్తకు తాను ఎలాగూ దాసుడయ్యాడు. ఆ సువార్త ఎంత గంభీరమైనదో ఈ పత్రికలో ఆయన వారికి అనేక విషయాలు బోధిస్తూ ఉంటున్నారు. విశ్వాసం వలననే ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడతాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే ఒక వ్యక్తి విమోచించబడతాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం బైబిల్లో. కాబట్టి ఎలాగో ఒక వ్యక్తి రక్షించబడతాడు? అన్నదానములు, లేకపోతే ధర్మకార్యములు, లేకపోతే అనేకమైన మంచి కార్యములు చేయడం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు, లేకపోతే ప్రభువును ఎరిగిన వాడుగా మారుతాడు అనే ప్రాముఖ్యమైన విషయాలను పౌలు వారికి ఉదాహరణ వారికి అనేక విషయాల ద్వారా వారికి బోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి 11వ అధ్యాయాల సారాంశం ఏంటంటే, సువార్త ఎంతో గంభీరమైనది. సువార్తలో దేవుని శక్తిని బయలుపరిచాడు. ఆ సువార్తను నేను మీకు బోధించడానికి, ఆ సువార్తను మీ మధ్య బోధించడానికి నేను ఇష్టపడుతున్నానని రాస్తా ఉంటున్నాడు. ఈ ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని విశ్వాసం ద్వారానే నీతిమంతుగా చేయబడతాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్. మనం విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా చేయబడతాం. సిద్ధాంతాన్ని బోధిస్తూ 11వ అధ్యాయం చిగురు వచ్చేటప్పటికి సిద్ధాంతాన్ని బోధిస్తున్న పౌలు దేవుని ముందు ప్రణమిల్లి దేవునిని ఆరాధించడానికి మొదలుపెట్టాడు. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరమైనదో పౌలు భక్తుడు తన కళాన్ని పక్కన పెట్టి, తన బోధించడం చెప్పడం పక్కన పెట్టి సహస్రామపడి దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. డాక్సాలజికల్ మూమెంట్స్ ఇన్ ద బాల్. దేవుని యొక్క బుద్ధి జ్ఞానము ఎంత గంభీరమైనదో. కాబట్టి ఆ 4 వచనాలలో మనం చూస్తుంది ఏంటంటే, పౌలు దేవుడిని అద్భుతంగా ఆరాధించడం. ఎక్స్క్లమేషన్, ఆహా. ఎప్పుడు ఆహా అంటాం మనం?
ఎప్పుడు మనం ఆహా అంటాం? ఎప్పుడంటాం? ఆశ్చర్యం వచ్చినప్పుడు. నయాగరా ఫాల్స్ ముందు నిలబడినప్పుడు అమెరికన్స్ ఏమంటారు? వావ్ అంటారు. అంటే అమేజింగ్, అది చాలా అద్భుతమైనది. కాబట్టి మనం ఒక విషయాన్ని చూసినప్పుడు ఎంతో అది ఆశ్చర్యంగా ఉన్నప్పుడు, అమేజింగ్, ఎంతో ఆశ్చర్యాన్ని కలిగజేసినప్పుడు ఆహా అంటాం. కాబట్టి పౌలు గొప్ప సిద్ధాంతాన్ని బోధిస్తూ ఆహా, ఏ దేవుడు నీ గురించి వారితో మాట్లాడుతున్నాడు, ఏ దేవుని కృపను, ఏ దేవుని యొక్క సువార్తను, ఏ దేవుని యొక్క ప్రేమను, ఏ దేవుని యొక్క ప్రణాళికను మానవుని పట్ల ఎంత గంభీరమైనదో బోధిస్తూ దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంతో గంభీరం, లేకపోతే ఎంత గంభీరం. హౌ ఎక్సలెన్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరమయ్యా. ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞాన సమృద్ధి ఎంత లోతైన, దాన్ని నేను అర్థం చేసుకోలేను, నేను దాన్ని వర్ణించలేను. దానిని బట్టి నేను దేవునికి శాస్త్రాన్ని కూడా ఆరాధించడం తప్ప నేనేమి చేయలేను. కాబట్టి దేవుడిని ఆరాధించడానికి పౌలు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ తన యొక్క గొప్ప స్థితిని ఎంతటిన పక్కన పెట్టి దేవుడిని ఆరాధించడం మనం చూస్తూ ఉంటున్నాం. కీ వర్డ్స్ ఆఫ్ ద రోమన్స్, రోమిలకు రాసిన పత్రిక మూల వచనం 1:17. ఎందుకనినా కదా 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయటపరచబడుతున్నది. రోమిలకు రాసిన పత్రిక మూల వచనం, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. రైచియస్ మ్యాన్ షల్ లివ్ బై ద ఫెయిత్. కాబట్టి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ యొక్క పత్రిక అంతటిలో బోధిస్తూ దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యాన్ని నేను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అది నా ఊహకు అందుకు లేదు అంటున్నాడు పౌలు. కాబట్టి మొదట పౌలు ఆ దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు డాక్సోలజీ, ప్రభువుని ఆరాధించే ఘడియలు, దేవా నీ బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరమైనది, దానిని నేను అర్థం చేసుకోలేను, దాని లోతుని నేను కొలవలేను, దాని యొక్క ఔన్నత్యాన్ని నేను అర్థం చేసుకోలేను. ఆహా, విశ్వమంతటిని నీవు సృష్టించుటలో నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్ప. ఎప్పుడైనా ఆలోచిస్తున్నామమ్మా? ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బుద్ధి ఈ విశ్వాన్ని సృష్టించడంలో ఎంత గంభీరమైనది. మానవుడు ఈ భూమి మీదనే ఉంటాడు, మానవుడు ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రతిదాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ హీ నెవర్ థాట్ ఆఫ్ ది గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క బుద్ధి జ్ఞానము ఈ విశ్వాన్ని సృష్టించడంలో ఎంత గంభీరమైనదో మానవునికి తెలియదు. దేవుడి విశ్వాన్నంతటినీ కూడా తన జ్ఞానము చేత, తన బలము చేత, తన యొక్క ప్రజ్ఞ చేత దేవుడు విశ్వాన్ని సృష్టించినాడు. ఎవ్రీథింగ్ గాడ్ క్రియేటెడ్. చాలా మందికి ఈ విషయం తెలియదు, చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఈ విశ్వానికి మూలమైన వాడు దేవుడే. నీవు చూస్తున్న ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడే సృష్టించినాడు. ఆయన విశ్వాన్ని సృష్టించడంలో దేవుని యొక్క బుద్ధి జ్ఞానము ఎంత గంభీరమైనదో ఆలోచించినప్పుడు మనము దేవాలు ఎంత జ్ఞానం చేత దీన్ని సృష్టించినాం. హౌ వండర్ఫుల్లీ యు క్రియేటెడ్ ఓ గాడ్. ఎప్పుడైనా 2 రైళ్లు ఢీకొన్నాయి కానీ 2 ప్లానెట్స్ ఎప్పుడు గుద్దుకున్నాడు చూసావా? 2 హెలికాప్టర్లు గుద్దుకుంటాయి కానీ 2 గ్రహాలు ఎప్పుడు గుద్దుకున్నాయి విశ్వంలో?
దేవుడు ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని దేవుడు దాని కక్షలో పెట్టాడు. ప్రతి దాన్ని విశ్వంలో పరిపూర్ణమైన తన జ్ఞానంతో సృష్టించాడట. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూసినప్పుడు, దేవుడు సృష్టించిన విశ్వాన్ని చూసినప్పుడు ఆయన యొక్క జ్ఞానం ప్రతి దానిలో బయలుపరచబడుతుంది. ప్రతి ఒక్క విశ్వములోని సృష్టిలోని ప్రతి భాగంలో దేవుడు తన జ్ఞానము ద్వారా తన సృష్టిని ఎలాగూ చేస్తాడో మనం చూడవచ్చు. అందుకోసమే ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. చూడండి, ఇర్మియా రాస్తున్నాడు, తన బలము చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. See how wonderfully God made this universe. కుర్రోళ్ళు ఎవరు ఆలోచించాలి విషయాన్ని. చిన్న కంప్యూటర్ చూసి నువ్వు ఎంత మురిసిపోతావు ఐఫోన్ చూసి, కానీ హౌ వండర్ఫుల్లీ గాడ్ క్రియేటెడ్. విశ్వాన్నంతటి దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. నక్షత్రాలను, భూమిని, దేవుని సృష్టిలో ఉన్న ప్రతి భాగాన్ని చూసినప్పుడు దేవుని యొక్క గొప్ప జ్ఞానమును మనం వర్ణించలేము. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, యెహోవా 104వ కీర్తన 104, 104వ కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నువ్వు వాటన్నిటినీ నిర్మించింది. నీవు కలుగు చేసిన వాటితో జ్ఞానము చేతను వాటన్నిటినీ నిర్మించితివి. With the wisdom of God you created everything in the universe. జ్ఞానము చేతను వాటన్నిటినీ నిర్మించావు. విశ్వంలో ఉన్న ప్రతి భాగాన్ని చూసినప్పుడు దేవా నీ బుద్ధి జ్ఞాన బాహులకు ఎంత గంభీరమైనది. No scientist can understand the wisdom of God. ఈ భూమి మీద నివసించిన ఏ శాస్త్రవేత్తకు ఈ విషయంలో ఏమి ఎంత జ్ఞానంతో దేవుడు సృష్టించాడో ఎవరికి అర్థం కాదు. అందుకోసమే దావీదు మాటికి ఏమంటాడు, దేవా నేను స్తుతిస్తా ఉన్నాను, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాను. God displays glory in the skies and heavens. దేవుడు తన యొక్క మహిమ కలిగిన ఆ అద్భుతమైన హస్తాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ప్రతి మానవుడు ఆహా హౌ వండర్ఫుల్ యువర్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవా ఎంత అద్భుతంగానూ సృష్టించామయ్యా విశ్వాన్ని. దేవుడు ఇంత అద్భుతంగా దేవుడు విశ్వాన్ని సృష్టించినప్పటికీ కూడా దేవుడు మానవుని సృష్టించిన విధానాన్ని చూసినప్పుడు ఇంకా దేవుడిని మానవుడు ఆరాధించకుండా ఉండలేదు. సెకండ్ పాయింట్, ఆహా నీవు నన్ను సృష్టించుటలో, లేకపోతే దేవా నీవు మానవుని నిర్మించుటలో నీ బుద్ధి జ్ఞాన బాహులు ఎంత గంభీరమైన. గ్రేట్ విజ్డమ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మ్యాన్. దేవుడు ఒక మానవుని నిర్మించుటలో, ఆయన్ను రూపించుటలో ఎంత అద్భుతంగా దేవుడు మానవుని సృష్టించాడు. Have you ever thought of God's wisdom in your life? దేవా నువ్వు భూమి మీద నువ్వు నన్ను నిర్మించిన విధానం, నీవు నన్ను సృష్టించిన విధానం, నన్ను రూపించిన విధానం చూసినప్పుడు ఓ గాడ్ దేవా నువ్వు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు, ఎంత నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంతో గంభీరము. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను ఈ యొక్క అద్భుతమైన వచనాన్ని చదువుతున్నప్పుడల్లా యోబు దేవుడు ఎంత అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడో,
యోగ గ్రంథం అంతా కూడా చదువుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఎంత ఎంత దేవుడు జ్ఞానం కలిగిన వాడు. ఇన్కాంప్రహెన్సిబుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏ మానవుడు అర్థం చేసుకున్న దేవుని యొక్క జ్ఞానము ఎంతో లోతైనది. అందుకోసమే ఆహా నీవు మానవుని సృష్టించుటలో నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరం. నీవు నన్ను సృష్టించుటలో నీ యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గంభీరమయ్యా. విశ్వమంతటిలో దేవుని యొక్క జ్ఞానం ఒక ఎత్తు అయితే నిన్ను సృష్టించడంలో దేవుని యొక్క జ్ఞానము ఎంతో గంభీరమైనది. ఎప్పుడైనా ఆలోచించినావా? నువ్వు భూమి మీదకి రావడానికి, నువ్వు తల్లిగర్భము రూపింపడానికి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క అద్భుతమైన హస్తము, దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానము దాంట్లో ఇమిడి ఉంటున్నాయి. ఏ స్మాల్ చిన్న పిండముగా తల్లి గర్భంలో రూపించబడినప్పుడు అక్కడ ఏముందంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యం. అసలు చాలా చక్కగా రాశాడు కదా. జున్నుగడ్డ పేరు పెట్టినట్లుగా నీవు నన్ను పేర పెట్టావా? ఎప్పుడు చూసావా జున్ను? చూసావా? పాలు పోస్తాం ఏమవుతుంది? వండర్ఫుల్ జున్ను తయారవుతుంది కదా. అది ఎలా తయారైందో నువ్వు చూడలేదు, కానీ నువ్వు పోసింది పాలు ఏమవుతుంది? మళ్ళా జున్ను అవుతుంది. అద్భుతముగా దేవుడు మానవుని దేవుడు అలా రూపిస్తూ ఉంటున్నాడు. హౌ వండర్ఫుల్లీ యు ఆర్ మేడ్. అందుకోసమే నేను ఒక ఏకగడ జీవిగా చిన్న పిండముగా నా తల్లి గర్భంలో రూపింపబడి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విశిష్టమైన మానవుడుగా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా కనపడుతున్నప్పుడు నేను ఏమనుకోవాలా? ఏమన్నా దేవా నీవు నన్ను కలుగు చేస్తున్న విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి. వాట్స్ ఐ వాజ్ ద యూనిసెల్యులర్ బాడీ ఇన్ ద వూమ్. నేను ఒకప్పుడు ఎవరు నా తల్లి గర్భంలో అసలు ఈ ముక్కు చెవులు ఏమి లేకుండా ఒక చిన్న పిండాన్ని, ఈ దానికి దేవుడు ఎంత అద్భుతమైన రూపకల్పన చేసి నిన్ను ఈ ప్రపంచంలో తీసుకుని వచ్చి నీవు ఒక విశిష్టమైన మానవుడిగా నిలబడినప్పుడు దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడయా? హౌ ఫూలిష్ యు ఆర్. నీవు దేవుడు నిన్ను ఎలా రూపించాడో నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడిని నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. రాత్రి మొదల భక్తులు అందుకోసమే కీర్తనకారుడు ఆ చదవన మాట 139 కీర్తన 13వ వచనం 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడ. ఎవరు పోరు పెద్ద వ్యక్తి? నీవు నన్ను కలుగు చేసిన విధమయ్యా. అసలు మానవుడికి దాన్ని ఎవరో దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏ శాస్త్రవేత్త కూడా మానవుడు ఎవరైనా డిపెండ్ చేయలేడు. మానవుడిలో అంత అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. అందుకోసమే మాటి మాటికి పాత్ర భక్తులు దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవా నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరమైన. నీవు నన్ను రూపించిన విధం. హౌ యు ఫార్మ్డ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్. నీవు నాకు కృపను జీవాన్ని అనుగ్రహించావు. యోగు ఆ మాటలో నీవు నా కృపను నాకు జీవాన్ని అనుగ్రహించావు. You gave me life in my soul. ఎప్పుడైనా ఆలోచించుతామా? దేవా అందుకోసమే ప్రతి వ్యక్తి దేవుడిని వారికి ఇచ్చిన జన్మను బట్టి ఆరాధించాలి. అసలు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో తర్వాత సంగతి. అసలు నీ మానవ జన్మను బట్టే, నీ రూపాన్ని బట్టే నువ్వు ఆరాధించాలి. హౌ వండర్ఫుల్లీ యు మేడ్. ఎప్పుడైనా ఆలోచించుతావా? దేవా ఇంత అద్భుతమైన సృష్టిగా నన్ను చేసి నువ్వు భూమి మీదకి తీసుకుని వచ్చావా? కొంతమంది పుట్టుకలోనే చనిపోతారు, కొంతమంది అసలు భూమి మీదకి రావడమే చనిపోతారు. కానీ దేవుడు నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు.
ఆహా, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరమైన, నేను నిన్ను నీ జ్ఞానాన్ని వర్ణించలేను. 3వ వచనం, నీ పాపినైన నీవు నన్ను తిరిగి నీ రూపంలోని మార్పులో నీ యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరమైన. దేవుడు మానవుని సృష్టించాడు. దేవుడు తన జ్ఞానం చేత నిన్ను నిర్మించి భూమి మీదకి వచ్చింది. నీవు భద్రమైన మానవుడిగా, లేకపోతే నీవు పాపములో ఉన్న మానవుడిగా, దేవుని ఎరగలేని మానవుడిగా, దేవుని కృతజ్ఞతలను చెల్లించలేని మానవుడిగా. రోమపత్రిక అంతట్లో కూడా వారు అక్షయుడైన దేవుడిని మహింపరచలేకపోయారు. వారు అనంతుడైన దేవుడిని ఆ దివ్య లక్షణాలను బట్టి వారు ఆరాధించలేకపోయారు. వారికి ఏమడ్డం వచ్చింది? వారి యొక్క పాపం, వారి యొక్క అజ్ఞానం వారు దేవుని ఆరాధించలేకుండా చేసింది. అందుకోసమే ఇప్పుడు దుర్నీతిలో ఉన్న మానవుడు, అవినీతిలో ఉన్న మానవుడు, స్వనీతిలో ఉన్న మానవుడు దేవుని నీతిని చేయడానికి దేవుడు చేసిన ప్రణాళిక ఎంతో అద్భుతమైనది. అందుకోసమే రోమన్ పత్రిక ఏం చెప్తుందంటే, ఆయన కృప ద్వారానే ఈ భద్రమైన మానవుడిని, ఈ పాపంలో ఉన్న మానవుడిని, ఈ యొక్క దుర్నీతుల్లో ఉన్న మానవుడిని రక్షించడానికి దేవుడు ఎంతో అద్భుతమైన ప్రణాళిక చేసిన దేవుడిగా ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి మోక్షము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. చూడండి ఎంత చక్కగా పౌలు భక్తుడు రాస్తా ఉంటాడండి. ఇక్కడ ఆయన కృప చేతనే మనం ఇప్పుడు నీతిమంతులుగా దేవుడు తీరుస్తా ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక మూల సారాంశం, నీవు నీతిమంతుడుగా చేయబడడం. ఈ పాపములో ఉన్న మానవుడు, దేవునిని స్తుతించలేని మానవుడు, దేవునిని మహింపరచలేని మానవుడు దుర్నీతిలోను, స్వనీతిలోను, అవినీతిలోను, దుష్టత్వంలోనూ ఉన్నప్పుడు దేవుడే వాని కొరకై ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు మానవుని కొరకు చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రణాళిక? ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయడం. యు ఆర్ రైచియస్. గాడ్ మేడ్ యు రైచియస్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళిక! ఇప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు ఈ యొక్క పాపైన మానవుడిని నీతిమంతుగా మారుస్తూ ఉంటున్నాడు. ఆహా, నీవు నన్ను నీతిమంతుడిగా మార్చడంలో, నీవు నన్ను నీ రూపంలోనికి మార్చడంలో నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరం. ఉన్నావా లేదా? హౌ వండర్ఫుల్ యువర్ విజ్డమ్ ఆఫ్ గాడ్. నీ యొక్క జ్ఞానం ఎంత గంభీరమందే. నేనేమి చేయలేదు, ఇప్పుడు నేను నీతిమంతుగా చేయబడ్డానికి. నేనేమి చేసి నేను నీతిమంతుగా మార్చడంలా. అలా చేసి నీతిమంతుగా మారాలని అన్ని మతాలు చెప్తాయి. ప్రపంచంలోని మతాలు ఏం చెప్తున్నాయి? నువ్వు అది చేస్తే నీతిమంతుగా అవుతావు. కానీ ఏ ధర్మకార్యాలు, ఏ సొంత కార్యాలు ఏది చేసినా నీతిమంతుడుగా కాలేవయ్యా. దేవుడు అక్కడే నీతిమంతుడు, దేవుడు అక్కడే పరిశుద్ధుడు, దేవుడు అక్కడే పవిత్రుడు. యేసుక్రీస్తు వారి ద్వారానే నీవు నీతిమంతుడుగా చేయబడతావు. దేవుని యొక్క జ్ఞానము ఎంత గంభీరమైందంటే, ఈ భద్రమైన మానవుడిని దేవుడు మరలా నీతిమంతుగా మార్చడానికి దేవుడు తన యొక్క జ్ఞానము చేత ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి పంపించాడు. అందుకోసమే పౌలు ఈ యొక్క ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆహా, నీవు నన్ను రక్షించడంలో, నీవు నన్ను మరలా నీ రూపంలోకి తీసుకుని రావడంలో నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరమైన. Absolutely I am a sinner.
నేను అబ్సల్యూట్ గా నేను పాపిని, పతనమైన మానవుడను, నేను దుర్నీతిలో పాపంలో నశించుతున్నవాడను, నేను ఏమీ చేయలేను. నీ జ్ఞానమే, నీ యొక్క కార్యమే నన్ను నీతిమంతుగా చేయడానికి భూమి మీదకి రావడం వల్లే నేను నీతిమంతుగా మార్చబడుతున్నాను. వాట్ ఈస్ ద రిలీజియస్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ రిలీజియస్ అండ్ క్రిస్టియానిటీ? ఏ కార్యములు చేసి ఒక వ్యక్తి నీతిమంతుడుగా అయిపోవాలనుకుంటాడు అన్ని మతాలు. ఇక్కడ నీవు ఏ కార్యములు చేయదక్కర్లేదు, ప్రభువే నీ కొరకు ఒక అద్భుతమైన కార్యాన్ని భూమి మీద చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలన వచ్చినదే మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడ్డకు కారణమాయను. కొద్దిగా కష్టం ఉంటుంది అర్థం చేసుకోవడం, కానీ నీకు అర్థమైతే ఇది మటన్ బిర్యానీ. రోమిలకు రాసిన ఏంటి మటన్ బిర్యానీ అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క పుణ్య కార్యము ద్వారా ఒక్క పుణ్య కార్యాన్ని అనేక మంది పుణ్యాత్ములు భూమి మీదకి వచ్చారు, కానీ ఒక యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య కార్యము ద్వారా నీవు నీతిమంతుడుగా చేయబడి నీకు జీవప్రదమైన నీతిని దేవుడు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చెప్పు? అందుకోసమే జాగ్రత్తగా నేను వదలను ఈరోజు. ఏం ఇచ్చాడు? జీవప్రదమైన నీతిని దేవుడు ఇచ్చినాడు. జీవప్రదమైన నీతిని దేవుడు నీకు ఇచ్చాడు. లివింగ్ రైచియస్నెస్. అందుకోసమే దేవా నేను ఏమి చేసి కూడా నీతిమంతుడు కాలేదయ్యా. ప్రాచీన కాల భక్తుడు యోగ గ్రంథంలో స్త్రీ కలిగిన పురుషుడు వ్యక్తి దేవుడి దృష్టిలో ఎలా నీతిమంతుడు కాగలడు? యుగముల ప్రశ్న ఇది, పుణ్యాత్ముల యొక్క ప్రశ్న ఇది. భారతదేశంలో అనేక మంది ఎలాగో నేను నీతిమంతుడుగా కాగలను. గ్రేటెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఏజెస్ ఏంటంటే నేను ఎలాగో నీతిమంతుడుగా కాగలను. యూ కెనాట్ రైచియస్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ముందు ఏ వ్యక్తి నీతిమంతుడు కాలేడు. అదే రోజు నాకు చెప్పాను. దేవుడే నీతిమంతుడుగా చేయడానికి ప్రభు చేస్తున్నారు. ఆయన నీతి ద్వారా నిన్ను ఆ యొక్క దుర్నీతి నుంచి, స్వనీతి నుంచి, దుర్నీతిలో ఉన్న అన్యుడు, స్వనీతిలో ఉన్న యూదుడు, దుర్నీతి ప్లస్ స్వనీతి ఈజ్ ఈక్వల్ టు అవినీతిలో ఉన్న అన్యజనుడు, మీరందరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతుగా కావడానికి ఆయన కృప ద్వారానే. కాబట్టి రక్షించబడాలంటే ఇప్పుడు ఏంటి? నేను సాపలేసి రక్షించబడాలా? ఇప్పుడు చెప్పాలా? కొనాలందరూ నేను కీబోర్డ్ వేస్తే రక్షించబడతానా? నో. బైక్ పెడితే నీ యాక్టివిటీస్ కాదు ఇప్పుడు రక్షించబడేది. ఏంటి చెప్పు, ఏదో రక్షించబడతావు? నీవు యేసుక్రీస్తు కృపను అందుకోవడం ద్వారా. దేవా I understand that. I cannot be righteous before you, Lord. నేను నీ ముందు నీతిమంతుడిని ఎన్నటికీ కాలేదయ్యా. నీవు నన్ను నీతిమంతుడిగా చేస్తావు. ఈ దుర్నీతిలో, ఈ యొక్క అవినీతి ప్రపంచంలో నీ పుణ్య కార్యము ద్వారానే నేను నీతిమంతుడిగా చేయబడ్డా. అదే నీ ఆరాధన. అందుకోసమే ఆ యొక్క సువార్తలో దేవుని ప్రేమను గురించి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హౌ వండర్ఫుల్ గాడ్స్ లవ్, 5వ అధ్యాయం 6వ వచనం. ఏదైనా మనం ఇంకా బలహీనమైన ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తి కింద కొరకు చనిపోయాను. పౌలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సువార్తలో ఎంత గంభీరమైనదో ధ్యానిస్తూ వారికి వివరిస్తున్నప్పుడు నేను ఇంకనూ బలహీనుడై ఉండగా, నేను ఇంకా స్టిల్ ఐ బ్యాడ్ బాయ్, ఇంకా గెలుస్తా ఉన్నాను, ఇంకా చిన్న చిన్న చాకరీలు పడుతున్నాను. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు?
దట్స్ కాల్ గాడ్. నేను ఇంకా సాడు ఏదో కార్యాలు చేస్తానే ఉన్నాను, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తావు. నేను ఇంకనూ బలహీనమై ఉండగా, నేను ఇంకనూ దూరస్తున్నై ఉండగా, నేను ఇంకనూ శత్రువునై ఉండగా, ప్రేజెస్. అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు పౌలు అంటే, అబ్సల్యూట్ గా నువ్వు ఎంతో పరిమాలేవాడు అయ్యా, నువ్వు ఎంతో దూరస్తుడి, నేనెంతో దౌర్భాగ్యుడి, మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ దూరస్తులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, మన కొరకు చనిపోయాడు. That is this truth in the relationships. ఈ ప్రపంచంలో ఏ మతంలో ఈ యొక్క సిద్ధాంతం ఉంది? ఏ మతంలో ఉంది? నేను ఒకసారి ముల్లాని నాతో వస్తున్న చిన్న ముల్లాని బెంగళూరు చూస్తూ ఉంటే, అరే కైసా జాయేగా, కైసా స్వర్గమే జాయేగా, ఎలా వెళ్తామయ్యా? నమస్తే నేను ప్రాణపడతాను, నా పక్కన కులం చదువుతున్నాడు, ఎలా వెళ్తావు? నేను అది చేస్తాను. నేను ఏమీ చేయలేదయ్యా, యేసు నా కోసం పుణ్యకార్యాలు చేశాడు, యేసు నా కోసం బలి అయ్యాడు. మెరలే ఈశు బలిదాను హువా. హిందీ వస్తుందా? మెరలే ప్రభు ఖూన్ దిఖా. నీకెవడు, నీ కోసం ఎవడు రక్తాన్ని చిందించాడు? తుమారా అల్లాహ్ గుడియా, తుమారా మొహమ్మద్ గుడియా, మేరా ఈశు నా కోసం. అందుకోసం హెబ్రీ మీద చెప్తారు, నాకు ఒక బలిపీఠం ఉందయ్యా. చాలండి, ఏమవుతా, నాకు ఒక బలిపీఠం ఉందయ్యా. నీకేముంది? వెరీ తెలిసి, నాకు ఒక బలిపీఠం ఉంది, నాకు ఒక పుణ్యకార్యము చేసిన వ్యక్తి నాకున్నాడు. నీకేముంది చెప్పు? ఏది తెలుసు? ఎనీ తెలియదు. అందుకోసమే ఈ అద్భుతమైన సత్యాన్ని యూత్లకు నీకు ఏమనిపిస్తుంది? ఆహా దేవా, నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము నన్ను రక్షించడం, నన్ను నీతివంతంగా చేయడం, నా స్వనీతి నుంచి, నా దుర్నీతి నుంచి నన్ను విడిపించి మరలా నీ రూపంలో మార్చడంలో నీ జ్ఞానం ఎంత గంభీరమైన. అబ్సల్యూట్లీ ఐ కాంట్ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోలేనయ్యా. చాలాసార్లు దుఃఖం వస్తుంది కదా, నీవు నన్ను ఇంత అద్భుతంగా మార్చడంలో నీ యొక్క జ్ఞానం ఎంత గంభీరమైంది. బిగ్ ప్యాకెట్ కొట్టేసేవాడు ఒక ఆయన ఉన్నాడు నా చిన్నప్పుడు సేవకుడు. దొంగవాడు మార్పులు వచ్చాడు, టక్కని పక్కన వాళ్ళు జోడు కొట్టి మళ్ళీ పసిచ్చాడు. ఇలా వేసేవాడు ఒకప్పుడు ఏ పురం రక్షించాడు అనేవాడు. ఆడ మాట్లాడుతుంటాడు, పాకెట్ కొడతాడు, కొట్టి మళ్ళీ పసిచ్చి, తమ్ముడు ఇలాగ నేను పసి కొట్టేవాడు, ఏ పురం రక్షించాడు అనుకుంటుంది కదా. మా బిట్టకొండ దగ్గర అయితే రైలు దోచేవాళ్ళు. ఇంటికి వెళితే మంగళసూత్రం తప్పక అన్ని పట్టుకుపోయాలంట. అదే సెంటిమెంట్. దొంగలకు కూడా సెంటిమెంట్. మంగళసూత్రం మాత్రం తాగాలి. వాళ్ళు ప్రభువుని తెలుసుకొని దేవుడిని ఆరాధిస్తున్నారు. నీవు నీతిమంతుడిగా చేయకపోతే ఏ మానవుడు కూడా నీతిమంతుడు. ఆహా, నీ బుద్ధి జ్ఞాన బాహుల్యము నన్ను రక్షించుటలో, నీ రూపంలోనికి మార్చుటలో ఎంత గంభీరమైన. ఆఖరి మాట పరిశుద్ధ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. How wonderful the wisdom of God in translation of my body. మొదటి నన్ను రూపించుటలో, సృష్టించుటలో ఎంత గంభీరం. ఇన్ఫర్మేషన్
రెండవది నన్ను నీ రూపంలోనికి మార్చుటలో, రక్షించుటలో, ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవది ఇన్ ట్రాన్స్లేషన్. నన్ను నీవు ప్రే చేస్తున్నావు, నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను. ఇప్పుడు ఏంటి బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా ఆయనతో కూడా మహిమైంది. ఎంత మిస్టరీ ఇది. మా శ్రీహరికోటలో 2,000 కేజీలు రాకెట్ని తీసుకెళ్ళి ఉపగ్రహాన్ని పెట్టాలంటే 400 కోట్లు. ఎంత? ఎన్ని కోట్లు? 2,000 కేజీలు తీసుకెళ్ళి కక్షలో పెట్టడానికి 400 కోట్లు, 300 కోట్ల ప్రాజెక్టు. ఏంటి బైబిల్? కనురెప్ప పాటలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతారంట? మహిమైంది ప్రత్యక్షం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ప్రత్యక్షమవుతారు. The translation of the body of the Christian. Translation. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ప్రత్యక్షమవుతారు. Whether you are alive, whether you are dead. చచ్చిపోయిందా? నువ్వు బతుకుంటావు, నేను చచ్చిపోయినా. యేసు ప్రభు రాకుండా నువ్వు మారిపోతావు, నేను కూడా. అద్భుతంగా దేవుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో నీవు కూడా ప్రత్యక్షం. ఏంటి మిస్టరీ? ఎంత ప్రభు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యము ఒక విశ్వాసం పట్ల, క్రైస్తుల పట్ల ఎంత గంభీరమైనది. You will be translated into His glory within a fraction of a second. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో మనము మారేదము, మర్మమిది గొప్పదే, పూరధ్వాని రోగగాని మనమెత్తబడెదము, పూరధ్వాని రోగగాని మనమెత్తబడెదము. వాడు మనమయన వరమే యమని పాడు యేసునకే కోసన్నాదై భువాసుతే యమని పాడు. నీ బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరమైన, నీ యొక్క బుద్ధి జ్ఞానం యొక్క లోతులు నేను గ్రహించలేదు. నా యొక్క జీవిత కాలం ఆలోచించిన నేను దేవుని బుద్ధి జ్ఞానాన్ని, నేను ఆయన లోతును ఎంతో నేను గ్రహించలేదు. అందుకోసమే ఆయన ద్వారా ఆయనకు శాశ్వతమైన మహిమ కలుగుతుంది. ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయన ద్వారా, ఆయన మూలమున సమస్తమును కలిగి ఉంది. 11వ అధ్యాయంలో మాట్లాడడం మనం ఆరాధిస్తున్నాం. రవిదాసు పత్రిక 11వ అధ్యాయము 36 మాటలో ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగుతుంది. ఆమేన్. పౌలు అద్భుతమైన డాక్సోఫికల్ మూమెంట్స్, జ్ఞానాన్ని సిద్ధాంతాన్ని బోధిస్తూ సిద్ధాంతాన్ని ఆపి శాస్త్రాంగపడి, ప్రభువా దేవా నీ బుద్ధి జ్ఞాన బాహుల్యము మా ఊహకు అందునదయ్యా, నేను దాన్ని వర్ణించలేదు, దానిని నేను అర్థం చేసుకోలేను. నేను నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తాను. కొన్ని ప్రభులు మనం ఆరాధిస్తాం. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నిన్ను సృష్టించడం, ఆయన నిన్ను రక్షించడం, ఆయన నిన్ను మార్చడం, ఆయన ఎంత అద్భుతమైన ప్రణాళిక, ఆ సువార్త యొక్క అద్భుతమైన వినికిడి ప్రకాశితని మీద ప్రకాశించడం. అంటే అది లేకపోతే నువ్వు లోకంలో దునీతి వాడిగా మిగిలిపోయావు, అవినీతిలో కొట్టుకుపోయినవాడు. అన్రైచియస్ వరల్డ్ లో నువ్వు కూడా, ఈ యొక్క భయంకరమైన దుష్ట లోకంలో నీవు కూడా
ఆ దుర్నీతిలో ఉండిపోయాడు. ఆయన పుణ్య కార్యమే నన్ను తీసుకుంటాడు. ప్రభుత్వ నిమిషాలు